సాధిద్దాం పాపన్న ఆశయాలను, సాధిద్దాం ధర్మభిక్ష ఆశయాలను, సాధిద్దాం ధర్మభిక్ష ఆశయాలను, సాధిద్దాం దేశ చిరుమలయ్య గారి ఆశయాల ఐక్యత, వర్ధిల్లాలి గౌడ్ల ఐక్యత, వర్ధిల్లాలి గౌడ్ల ఐక్యత, గౌడ అమరవీరులకు సాధిద్దాం జరగమ సర్వై పాపన జిల్లాను, ట్యాంక్ పైన పాపన విగ్రహాన్ని. జై గౌడన్న, జై గౌడ, సాధిద్దాం పాపన్న ఆశయాలను, సాధిద్దాం పాపన్న ఆశయాలను, ట్యాంక్ బండ్ పై వెంటనే పాపన్న విగ్రహాన్ని. ఈరోజు తెలంగాణ గౌడ కలుగీత సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో మరి రాష్ట్ర ముఖ్య నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు అందరూ పాల్గొన్న ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మరి విస్తృతమైన గౌడ సమస్యలు, కలుగీత వృత్తిదారుల సమస్యలపైన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ట్యాంక్ బండ్ మీద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మరి సర్వాయి పాపన్న జయంతిలోపు నెలకొల్పాలని, అదేవిధంగా ఇప్పుడు మన నీరాకేపు ట్యాంక్ బండ్ వద్ద ఉన్న నీరాకేపు టెండర్లు వెంటనే నిలిపివేసి మరి గీతా కార్పొరేషన్ ద్వారానే నీరాకేపు నిర్వహణ జరగాలని చెప్పి కూడా మరి సభ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా వెంటనే ఆ పిలిచిన టెండర్లను రద్దు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. దాంతోపాటు మా జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని చెప్పి కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో మరి అప్పటి కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించింది. మరి వెంటనే ఆ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారము జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టే విధంగా గెజెట్ విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. దాంతోపాటు మరి గీతా కార్పొరేషన్ ద్వారా తాటి చెట్ల మీదకి వెళ్ళి పడ్డ వాళ్లకు 25,000 రూపాయలు, చనిపోయిన వాళ్లకు అదేవిధంగా వికలాంగులకు 15,000 రూపాయలు ఇచ్చేది. మరి ఇప్పటి వరకు 16 నెలలు అవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. కాబట్టి మరి చనిపోయిన వాళ్లకు 1,00,000 రూపాయలు వెంటనే, అదేవిధంగా వికలాంగులైన వాళ్లకు 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దాంతోపాటు ఎక్స్గ్రేషియో ఇప్పటి వరకు దాదాపు ఈ 16 నెలల నుండి దాదాపు 200 మంది గీత కార్మికులు చనిపోవడం, వికలాంగులు కావడం జరిగింది. గతంలో కూడా కొంత బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా పెండింగ్లో ఉన్నాయి. మరి మొత్తం కలుపుకొని దాదాపు 13 కోట్ల ఎక్స్గ్రేషియో పెండింగ్లో ఉంది. కాబట్టి మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆ ఎక్స్గ్రేషన్ విడుదల చేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా మనకు గ్రామీణ ప్రాంతాల్లో 50 సంవత్సరాలు దాటిన గీతన్నలు దాదాపు 50,000 మంది పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారు. మరి కొత్త పెన్షన్లు ఇప్పటి వరకు ఇవ్వటం లేదు. కాబట్టి వెంటనే ఆ 50,000 మంది గీత కార్మికులకు కూడా కొత్త పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా గీత కార్పొరేషన్కు పాలక మండలి ఏర్పాటు చేసి చైర్మన్లను, డైరెక్టర్లను కూడా వెంటనే నియమించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది. దాంతోపాటు కోకపేటలో గౌడ ఆత్మగౌరవ భవనం పెండింగ్లో ఉంది. కాబట్టి దాన్ని కూడా మరి 5 కోట్లు దానికి నిధులు విడుదలై ఉన్నాయి. కాబట్టి వెంటనే కోకపేట గౌడ భవనం కూడా ప్రారంభించాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా గీత కార్పొరేషను ఇప్పటి వరకు దాదాపు 30 ఏళ్ళు అది స్థాపించి మరి ఇప్పటి వరకు దానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 1 రూపాయి కూడా కేటాయించలేదు. మరి దానికి ఈ సభ ద్వారా 500 కోట్ల రూపాయలు కేటాయించి మరి ఉపాధి అవకాశాలు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, గీత కార్మికులకు సంక్షేమము, అదేవిధంగా గీత కార్మికులకు మోపెడ్ బైకులు కూడా ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల భాగస్వామ్యం దాదాపు 30 సంఘాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తూ, నా పేరు అంబాల్ నారాయణ గౌడు, నేను గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడిని.